ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుంది పసిఫిక్ ద్వీప దేశం కిరిబటి. న్యూజిలాండ్ కన్నా ముందే అక్కడ వేడుకలు మొదలయ్యాయి. దీన్నే క్రిస్మస్ ఐలాండ్ గాను పిలుస్తారు. కిరిబటి తర్వాత ఆక్లాండ్, న్యూజిలాండ్లో వేడుకలు జరుగుతాయి. అటు ఆస్ట్రేలియాలోనూ దాదాపు న్యూ ఇయర్ కౌంట్డౌన్ ముగిసింది. లేజర్ ఫైర్ వర్క్స్ షో అందరినీ ఆకట్టుకుంది. ఎప్పటిలాగే ఆక్లాండ్లోని స్కై సిటీలో ఈ వేడుకలు జరిగాయి. స్కై టవర్ పై 10 సెకన్ల కౌంట్డౌన్ పెట్టి జీరో రాగానే క్రాకర్స్ కాల్చి న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం ఓ అలవాటు. దాదాపు 5 నిమిషాల పాటు క్రాకర్స్ కాల్చి చాలా గ్రాండ్ గా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. న్యూ ఇయర్ సందర్భంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద బాణసంచా కాల్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. చివరగా న్యూ ఇయర్ జరుపుకునే దేశాల్లో భారత్ తర్వాత కొన్ని ప్రాంతాలున్నాయి. భారత్ అనంతరం 5:30 గంటలకు ఇంగ్లాండ్ కొత్త ఏడాదిని ఆహ్వానించనుంది. మన తర్వాత దాదాపు 10:30 గంటలకు అమెరికాలోని న్యూయార్క్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అమెరికా పరిధిలోని బేకర్, హార్వర్డ్ దీవులు చివరగా కొత్త ఏడాదిని స్వాగతిస్తాయి. కానీ అక్కడ జనాలు లేకపోవడంతో అమెరికన్ సమోవాలో చివరగా కొత్త సంవత్సరం ఆరంభమయ్యే ప్రాంతంగా భావిస్తారు.